న్యాయం కోసం తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఓ మహిళ ఆశ్రయించింది. సంధ్య, కిరణ్ అని వారిద్దరూ కూడా ప్రేమించి పెద్దలను ఎదిరించి 2005వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారని, తన ఇద్దరి దాంపత్య జీవితం గత 19 సంవత్సరాలుగా సజావుగా సాగిందని పేర్కొంది. ఇతర వ్యసనాలకు బానిసైన కిరణ్ సంధ్యపై దాడి చేస్తుండటంతో పుట్టింటికి వెళ్లిన సందర్భంలో తన భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఆశ్రయించినట్లు, తనకు న్యాయం జరగాలని బాధితురాలు అధికారులను కోరింది. నేను నా బిడ్డ ఇప్పుడు సప్తగిరి కాలనీలో ఇప్పుడు ప్రస్తుతానికి మా అక్క నీడలో ఉంటున్నాము. మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఏ ఆధారం లేదు. నా భర్త మంగళం క్వార్టర్స్లో ఉంటున్నాడు. తన రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు సమాధానం చెప్తారు? భర్త ఇలా చేయడం వల్లే కదా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. పెద్ద మనుషులు అందరూ, పెద్ద మనుషులు కూడా నా యొక్క బిడ్డ ఉండాలని, ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు, మధ్యస్థాలు చేశారు. నా భర్తను పిలిపించి చాలా విధాలుగా చెప్పారు, కానీ వినలేదు. విన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎదురు కట్టినాక నన్ను డబ్బులు అడుగుతున్నారు. మా అత్త నా బిడ్డతో కాపురం చేయాలంటే నువ్వు డబ్బులు తీసుకురా, లేకపోతే మీ దారి మీది మా దారి మాది అన్నట్టు మమ్మల్ని హింస పెడుతున్నారు. దయచేసి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని, ఇదే నా చివరి ప్రయత్నం. నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను. నా బిడ్డకి న్యాయం కోసమే ఇంత దూరం వచ్చాను.